ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ కేంద్ర కార్యాలయంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అన్న బాలగోని బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ దుర్గేగౌడ్ గారు, కన్వీనర్ ఐలి వెంకన్న గారు, బైరి శేఖర్ గారు, అంబాల నారాయణ గౌడ్ గారు, జనసైన్యం అధ్యక్షులు నాగేష్ గౌడ్ గారు, అదేవిధంగా బడేసాబు గారు, హర్షవర్ధన్ గారు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు నాగభూషణ్ గారు, అందరికీ పేరు పేరున పాత్రికేయ సోదరులకు కూడా ఉద్యమ నమస్కారాలు. 199వ మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఘనమైన నివాళులు ఈ భారతదేశం అర్పిస్తూ ఉంది. ప్రధానంగా జ్యోతిబా పూలేను ఈరోజు గుర్తు చేసుకోవడం అంటే ఆయనకు దండేసి దండం పెట్టడమో, లేకపోతే ఆయన అభిప్రాయాలు ఏదో షేర్ చేసుకోవడానికో, ఆయన చేసిన విధానాలు చెప్పడానికే కాదు, ఆచరణలో ముందు తీసుకుపోవడానికి, ఆయన చూపిన మార్గాన్ని ముందు భవిష్యత్ తరాలకు అందించడానికి, ఆయన కన్న కలల్ని నిజం చేయడానికి ఇవాళ బీసీ పొలిటికల్ ఫ్రంట్ కూడా ఆ వారసత్వంగా తీసుకుంది. అది ముందుకు పోవడానికి ఈ సందర్భంగా ప్రధానంగా సమానతతో కూడుకున్నటువంటి సమానతతో సామాజిక న్యాయంతో కూడుకున్నటువంటి సమాజ నిర్మాణం కావాలని ఆయన కన్న కలలు ఈరోజు ఇంకా అసమానతలనే కొనసాగుతూ ఉన్నాయి. దానికి చదువుకి, ఆస్తికి, అంతస్తులకు, అధికారానికి దూరమైన అణగారిన వర్గాలకి అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలని చెప్పేసి ఆనాడే సత్యశోధక సంస్థ స్థాపన చేసి మొదట చదివే ప్రధానమని చెప్పేసి తన భార్య అయిన మహాత్మా జ్యోతిబా పూలే గారి భార్య అయిన చదువుల తల్లి సావిత్రిబా పూలే గారికి చదువు చెప్పి సమాజానికి చదువుల విధానం ఏంటో, చదువుల కృషి ఏంటో చెప్పగలిగిన గొప్ప వ్యక్తి. ఆనాడు బ్రిటిష్ వాళ్ళతోటే పోరాటం చేసి కొట్లాడి చదువుకున్న ఇంపార్టెన్స్ని, చదువుకున్న ప్రాముఖ్యతని ఇవాళ అణగారిన వర్గాలకు అందించిన శక్తి ఆయనే. అందుకే ఆయన ఒకటే చెప్తాడు, గులాంగిరి చేయకండి, పోరాడి హక్కులు సాధించుకోండి. ఆయన రాసిన గ్రంథంలోనే గులాంగిరి అనేది అది చేసినంత కాలము మీరు బాగుపడరు అని ఒక గ్రంథం కూడా రాశాడు. అదేవిధంగా చదువుతో పాటు హక్కుల కోసం కూడా కార్మిక వర్గానికి, వెట్టి చాకిరికి, బానిసత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాలు మన ముందు ఉన్నాయి. కాబట్టి అదే వారసత్వం ఇవాళ బీసీ పొలిటికల్ ఫ్రంట్ ముందు తీసుకుపోతుంది. దానిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆయనకు ఘనమైన నివాళులంటే, ఆయన ఆశయాలు కొనసాగించాలంటే ఈ దేశంలో మా జనాభా లెక్కల్లో ఓబీసీల కాలం చేర్చి జనాభా లెక్కలు చేసినప్పుడే మాకు అస్తిత్వము, గుర్తింపు ఉంటుందని కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ జనం లెక్కలతో పాటు ఇవాళ మాకు అధికారంలో భాగస్వామ్యం కావాలంటే కూడా ఇవాళ చట్టసభల్లో బీసీలకు, ఓబీసీలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా భాగస్వామ్యం కావాలి, బడ్జెట్లో భాగస్వామ్యం కావాలి. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తారు. ఆయనకు ఆశయాలకు అనుగుణంగా మీరు ఇవాళ ఆయన ఆశయాలు తూట్లు పడుస్తున్నారు. కాబట్టి ఆయనకు ఆశయాలకు అనుగుణంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఓబీసీ ప్రజలు దేశవ్యాప్తంగా ఇవాళ బహుజన రాజ్యాన్ని నిర్మించడానికి ఎంతో దూరం లేదు. ఖచ్చితంగా ఆ దిశగా పోరాడతానని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తాను. థ్యాంక్ యూ అన్న.